మున్సిపల్ ఎన్నికల్లో భార్య పోటీ చేసిందన్న కారణంగా పోలీసు ఉద్యోగం చేస్తున్న భర్తను సస్పెండ్ చేసిన ఘటన చేర్యాల మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. రెండో వార్డులో కమలాపురం గీతాంజలి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఇదే వార్డులో అధికార పార్టీకి చెందిన కాటం తేజ పోటీ పడుతున్నారు. కాటం తేజ అధికార పార్టీ చైర్పర్సన్ రేసులో ఉన్నారు. తేజ భర్త సంజీవయ్య ట్రాన్స్కోలో ఇటీవల ఎస్సీగా రిటైర్ అయ్యారు. ఆయనకున్న పలుకుబడితో పోలీస్ కుటుంబానికి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. కాగా శనివారం రాత్రి గీతాంజలి భర్త రమేష్ ప్రచారంలో తిరుగుతున్నాడు అనే కారణాలతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ లెటర్ తోటి పోలీసులతో ఇంటికి పంపించి అక్కడే రిసీవ్ కాపీ తీసుకున్నారు. దీనిపై రెండో వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అధికార పార్టీని అడ్డం పెట్టుకుని చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోటీ చేసే హక్కు లేదా? సాధారణ కానిస్టేబుల్ అయినప్పటికీ అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ అతను ఈ రోజు మున్సిపల్ వార్డు కౌన్సిలర్ గా అభ్యర్థిగా రాలేదు. నా భర్త అయినప్పటికీ అతన్ని ప్రచారంలో పాల్గొంటున్నాడని, వివిధ వికృత చేష్టలు చేస్తున్నాడని మీరు ఏదో దుర్బుద్ధి పెట్టుకొని, దుర్వాహంకారం లోపల పెట్టుకొని అతన్ని ఏదో చేయాలనుకుంటే కరెక్ట్ కాదు. సాధారణ కానిస్టేబుల్ ఎదుర్కోలేని మీరు ఈ రోజు ప్రజలను ఎట్లా ఎదుర్కొంటారు? అసలు వాళ్ళ ముందుకు వెళ్ళి ఇంత ఘోరంగా ఇద్దరు ఆడబిడ్డల ఉసురు పోసుకునే మీరు రేపు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎట్లా సేవలు చేస్తారు? వాళ్ళ బాధలు ఎట్లా పట్టించుకుంటారు? వాళ్ళ కన్నిటిని ఎట్లా అర్థం చేసుకుంటారు? నామినేషన్ వేసినప్పటి నుండి మొదలు ఇప్పటి వరకు కూడా మీరు ఒక్కొక్క అడుగు ప్రజలను తొక్కుకుంటే పైకి వచ్చారు. ఇక రేపు ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఏం ఆలోచిస్తారు? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు నిలబడి మిమ్మల్ని అడుగుతున్నాను. కాటం సంజీవ్ గారు, మీరు ఏ విధంగా రాజకీయాలకు వచ్చి ప్రజల మధ్య నిల్చోగలుగుతారు? అసలు ఎక్కడి నుండో వచ్చి ఈ రోజు ప్రజల మధ్య మీకు ప్రజలతో ఎలాంటి సంబంధం లేదు, కానీ నిత్యము మేము 24 గంటలు ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం, ప్రజల చేతులలో ఈ రోజు నేను పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ గారి గత 5 సంవత్సరాల నుంచి నేను పార్టీలో జాయిన్ అయ్యి చిన్న పిల్లల్ని వేసుకొని నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేయడానికి ఆసక్తి చూపించి చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో పార్టీలో జాయిన్ అయ్యి నాకు ఉత్సాహం ఉంది సార్, పార్టీలో పాల్గొని పనులు చేయాలి, ప్రజలకు సేవ చేయాలని నేను సార్కి విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు నన్ను దృష్టిలో పెట్టుకొని సార్ గారు నేను విద్యావంతురాలని తెలుసుకొని నాకు పని చేయడానికి ఇష్టం ఉంది అని తెలుసుకొని అతను నన్ను గౌరవించి, నా విద్యను గౌరవించి ఈరోజు నాకు టికెట్ ఇచ్చి 2వ వార్డు కౌన్సిలర్గా నన్ను నిలబెట్టడం జరిగింది. అదే ఉత్సాహంతో, ప్రజలిచ్చే ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్న అహంకారంతోని, డబ్బు ఉన్నదన్న పొగరుతోని ఈరోజు నా భర్తను సిద్దిపేట సిపి ఆఫీస్కి అటాచ్ చేయడమే కాకుండా రాత్రి 11 గంటలకి నేను నా చిన్న పిల్లల్ని వేసుకొని నిద్రిస్తున్న సమయంలో పోలీస్ ఫోర్స్తోని ఇంటికి పంపించి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అసలు సార్ వాళ్ళు కూడా ఒక లేడీ కానిస్టేబుల్తో కూడా రాకుండా 4 మెన్ కానిస్టేబుల్స్తో వచ్చి మరి ఇంటికి వచ్చి ఈ సస్పెన్షన్ ఆర్డర్ని తీసుకొని వచ్చి సైన్ చేయమనడం జరిగింది నా భర్తను. ఇక్కడితో ఆగకుండా ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా మేము లొంగడం లేదని చెప్పి ఈరోజు సస్పెన్షన్ ఆర్డర్తో ఇంటికి వచ్చి ఈ విధంగా మాపై దాడి చేయడం కరెక్ట్ కాదు సార్. నా భర్త ఏ రోజు కూడా నాతో పాటు ప్రచారంలో పాల్గొనలేదు, నాతో పాటు కండవలు ధరించి తిరగలేదు. ఇంటింటికి నేనే వెళ్ళి ప్రచారం చేసుకుంటూ ప్రజల మధ్యకు చొచ్చుకొని వెళ్ళి సమాజానికి మా మీద ఉన్న గౌరవంతో ముందుకు వెళ్తున్నాను. కానీ అది తట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కాటం సంజీవ్ గారు అతడి చేష్టలు, వికృత చేష్టలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. మేము ఎంత ఓపికగా ఉన్నా కూడా మా ఓపికను పరీక్షిస్తూ మమ్మల్ని వివిధ రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. చిన్న పిల్లలు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా